ఈరోజు టాపిక్ ఏంటి అంటే భీమవరం గురించి. భీమవరంలో బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు, మంచి తెలివితేటలు గల వాళ్ళు ఉంటారు, మంచి వాక్చాతుర్యం బాగా మాట్లాడగలరు, ఎవరితో అయినా కలిసిపోతారు, ఎవరితో అయినా సన్నిహితంగా చక్కగా మంచిగా మెలిగే మనస్తత్వం సున్నితమైన వాళ్ళు అని చెప్పుకుంటూ ఉంటారు. దాంతోపాటు బాగా డబ్బున్న వాళ్ళు అని చెప్తూ ఉంటారు. దొంగలు కూడా అక్కడ ఎక్కువ దొంగతనాలు చేస్తారు, వాళ్ళనే ఎక్కువ మోసాలు చేస్తూ ఉంటారని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే డబ్బు ఉన్న చోటే కదా మోసాలు జరిగేది. అలాగే భీమవరంలో డిజిటల్ అరెస్ట్ ఎన్ని రోజులు చేశారు తెలుసా? 4 నెలల పాటు ఒక కుటుంబాన్ని డిజిటల్ అరెస్ట్ చేస్తే ఆ కుటుంబం ఎంత తెలివితేటలు గలవాళ్ళని వాళ్ళ దాకా వస్తే కానీ వాళ్ళకి తెలియదు ఎవరికైనా. నేను చెప్పచ్చు 4 నెలలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు మీరని. వీళ్ళని డిజిటల్ అరెస్ట్ చేసిన వాడి వయసు ఎంతో తెలుసా? వాడి 19 ఏళ్ళు. వాడు బాంబేలో దొరికాడు. వీళ్ళు 4 నెలల పాటు వాడితో పాటు డిజిటల్ అరెస్ట్ అయితే ఎంత డబ్బు ఇచ్చారు తెలుసా? 4 నెలల్లో వాడికి అకౌంట్లో వేయమన్న ప్రతి అకౌంట్లోనూ వేశారు. వీళ్ళు ₹1 కోటి ఇచ్చారట. వీళ్ళని మోసం చేసిన విధానం ఏంటో తెలుసా? ఏంటి అంటే డ్రగ్స్ కేసులో బలానా వాళ్ళ దగ్గర డ్రగ్స్ దొరికినాయి, దాంట్లో మీరు కూడా తెప్పించుకున్నట్టు మీ ఫోన్ నెంబర్ ఉంది అని చెప్పి వాడు అలా మొదలుపెట్టాడు. వీళ్ళతో మాటలు మొదలుపెట్టి వీళ్ళని ₹1 కోటి వేయించుకునేదాకా వచ్చాడు. ఆవిడ పేరు లక్ష్మి, ఆయన పేరు గోపాలకృష్ణ. వీళ్ళు భీమవరంలో ఉంటారు. అయితే గ్రంథి అపార్ట్మెంటు ఏదో వీళ్ళది, దాంట్లో నివసిస్తారట. పాపం 4 నెలల నుంచి వీళ్ళని వేధించి ఆ డబ్బులు వేయించుకున్నాడు. వీడి వయసు 19 సంవత్సరాలు. వీడిని భీమవరం పోలీసులు చాకచక్యంగా పట్టుకుని తీసుకొస్తే ఏముంది, బెట్టింగ్ యాప్ల్లో ఏదో వేశాడని, ఇంకో యాప్లో వేశాడని, ఇంకా 4 ఫోన్లు వాడనివి, 4 సిమ్ములు వాడనివి కూడా ఉన్నాయి. ప్రతి దాంట్లోని వీడు డబ్బులు వేరే వేరే దాంట్లోకి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాట. అది పరిస్థితి. 4 నెలల పాటు లక్ష్మి గారిని గోపాలకృష్ణ గారిని వాడుకుని వాడు డబ్బులు వేయించుకుని బెదిరించి, మీ తప్పు లేనప్పుడు, మీ తప్పు ఉన్నప్పుడు కూడా మీరు భయపడద్దు అని నేను చెప్తుంటే మీరు వింటలేదు ఎవరు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, మీ తప్పు ఉన్నా లేకపోయినా సరే మీరు పోలీసులకి వెళ్ళండి తప్ప ఎవరి అకౌంట్లోకి డబ్బులు వేయకండి. అది మీకు ఆర్బీఐ నుంచి వస్తాయి మళ్ళీ డబ్బులు. మీ నేరం కనుక మీరు చేయలేదని అంటే అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం ఎలాగో నేరం చేయం కదా, అప్పుడు ఏముంది మన డబ్బు మనకు వస్తుంది అనుకుంటున్నారు. మన చేతిలోంచి వేరే వాళ్ళ అకౌంట్లోకి వెళ్తే ఆ డబ్బు ఎప్పటికీ మీకు రాదు. అది ఒకసారి అర్థం చేసుకోండి, ఆలోచించండి చేసేటప్పుడు. లేదు మీకు అలా అనిపించినప్పుడు 4 నెలల్లో కనీసం ఏదో ఒక వీడియో చూడాలనో, లేకపోతే ఏమైనా దగ్గర బంధువుకి చెప్పాలనో, లేకపోతే ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనో అవగాహన లేకపోతే ఎలా చెప్పండి. ఇప్పటికి కూడా మీరే ఇరుక్కుంటారు. మేమే పోలీసులో, మా దగ్గరే ఇక్కడ జడ్జి గారు ఉన్నారు, మేము ఆన్లైన్లో ఇచ్చేసాం, ఆర్బీఐ వాళ్ళు వీళ్ళే అని చెప్పి మీకు ఏదైనా చెప్పుండొచ్చు. అలా చెప్పినా కూడా మీరు నమ్మద్దు, ఓకేనా? ఒక్కసారి పాత వీడియోలు ఎవరైనా పెట్టినవి చూసుకోండి, ఫ్రెండ్స్కి చెప్పండి, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి, వాళ్ళే చూసుకుంటారు, ఓకేనా?